తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అకస్మాత్తుగా ఓ నివాస గృహంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ లేదా పాత విద్యుత్ వైరింగ్ కారణంగా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. మంటలు కనిపించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇంటి సామాగ్రి, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం వల్ల గణనీయమైన ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కట్టిన తర్వాత పూజ చేసుకోవడానికి ఒక అల్మారా కూడా పెట్టారు. పూజ గది లేకపోవడం, పూజ కంటే ఒక అల్మారా కూడా లేకపోవడం, అధికారులు కనపడాలి. ఒక గంట పైన అవుతా ఉంటే ప్రజలు ప్రశ్నించారు. ఈ అపార్ట్మెంట్ లో 12 ఇది కాకుండా ఇంకా దాదాపు 100 పైగా ఉండే. ఎక్కడెక్కడో పోయి 100 కోట్లు ఖర్చు పెడుతుంది టీటీడీలో పనిచేస్తున్నటువంటి మామూలు ఉద్యోగులు. చేసి వెళ్ళిపోండి, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోతా ఉండండి. ఏమన్నా ప్రాబ్లం ఉంది ఇంట్లో అంటే దానికి కానీ ఆ మాటే చెప్తుంది. మీరు దేంట్లో వర్క్ చేస్తారు? ఇది ఏం క్వార్టర్స్? ఆయన టీటీడీలో హిందూ ధర్మపదంలో చేస్తాడు. ఇంతవరకు టైం స్కేలే 38 ఏళ్ళు అవుతుంది. కానీ మేము ఈడైతే సేఫ్టీ ఉంటుంది, మేము పొద్దున్నే పోతాము జీవనాధము, ఈడైతే సేఫ్టీ ఉంటుందని ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు. మా ఆయన పేరు ఆంజనేయులు, సి టైపు 50 డోర్ నెంబర్ మాది, రామ్నగర్ క్వార్టర్స్లో. అందరికీ చెప్పినాము, ఇంతవరకు ఎవరు రాలా. ఎవరో ఒక పోలీస్ అతను కానీ ఫోన్ చేసి వివరాలు అడిగారు, చెప్పినాము. మాకు ఇంతవరకు ఎవరూ రాలేదు సార్. కిరణ్ కుమార్ గారు వచ్చి చూస్తున్నారు, అందువల్ల మేము వాళ్ళకి చెప్పుకుంటున్నాం మా బాధను. 8:40 అయింది సార్. ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నా. నా ఇంట్లో నేను కుక్క పిల్లని ఒకటి సాక్కుంటున్నా. ఆ కుక్క పిల్ల నన్ను ఈరోజు బయటికి తీసుకొచ్చి నా పిల్లలకి తల్లి ఉండేట్టుగా మిగిలిచ్చింది. పక్కన ఇంకా అరిసే లోపల సిలిండర్ అయి పేలిపోతే 12 మంది ఇల్లులు ఉన్నాయి కదా, ఏ బిడ్డలకి ఏమవుతుందో అనే ఆలోచనతో గట్టిగా అరిచినాను. అందరూ వచ్చి నాతో పాటు సహాయం చేసి ఆ మంటలన్నీ ఆర్పి దివానా అన్నీ కాలిపోతా ఉంటే లాక్కొచ్చి నన్ను కూర్చోబెట్టుకొని, నువ్వు ఎక్కువ టెన్షన్ పడగా నీకేదన్నా అవుతుందని అందరూ బయటికి లాక్కొచ్చినారు. ఇంట్లో టీవీ, 2 టీవీలు పోయినాయి, దివానా, ఇంకా చిన్న వస్తువులంతా మంటలు వచ్చేసి మొత్తం పాడైపోయినాయి. ఇంట్లో పొగ వల్ల ఇప్పుడు ఏం వస్తువులు ఉన్నాయి, ఏం వస్తువులు లేవో మాకు తెలియదు. అవన్నీ చూస్తే తెలుస్తాయి. పొగ మాత్రం పోలా. కిటికీలు తెరుస్తామంటే కిటికీలు లే సరిగా. ఆ కిటికీలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టినారు. ఒక చోట ఏం పెట్టుకున్నాము, దేవుళ్ళు పెట్టుకున్నాం. దేవుడు మందిరాన్ని అడిగితే ఆ మహాతల్లి, ఆమె మళ్ళీ బాపనామే ఇంజనీరు, దేవుడు బాత్రూంలో మూలగానే ఉంటాడు అని చెప్పింది. రామలక్ష్మి సార్. మేము ఏదన్నా అడిగినా ఆమె మాకు జవాబు చెప్పడం లేదు సార్. మాకు ఏ సమస్య ఉన్నా మేము ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఇప్పుడు 9 నెలల నుంచి ఒక అమ్మాయి ఉంది, అను అని, బిడ్డలు చిన్న బిడ్డలను వదిలేసి పొద్దున పోతే సాయంకాలం వస్తుంది. ఆ అమ్మాయి 9 గంటలకు పోతుంది డ్యూటీకి, సాయంకాలం మళ్ళీ 9 గంటలకు వస్తుంది. ఆల్రెడీ పొద్దున్నే జరిగి ఉండదంట. లైట్లు ఆపుతా పోతా ఉంటే పిల్లలు ఏమన్నా ఆపుతున్నారేమో అరిస్తే, అమ్మ మేము ఆడుకుంటున్నాము, అవి లైట్లు అయ్యే వెలుగుతున్నాయి, ఆపైపోతున్నాయని ఆ బిడ్డలు చెప్పినారంట. అక్క ఇట్లా జరుగుతుంది నీకు తెలియదు అక్క అంటే, నాకు తెలియదు మా ఇట్లా జరిగిందని. ఇప్పుడు ఆ పాప వచ్చి అన్నీ లాగేసి, అను, రెడ్డి వీళ్ళంతా ఆడోళ్ళంతా నాతో పాటు వచ్చి వాళ్ళంతా హెల్ప్ చేసినారు. గీతమ్మ అని మా ఇంటి పక్కన ఉంటుంది, ఆమె ఈరోజు నన్ను కాపాడింది. రామ్మ టీ తాగేసి ఇంట్లో పోదు, ఇప్పుడు ఎందుకు పోతావంటే బయట వచ్చిన నోరు లేని జీవము ఆ గీతమ్మని ఆమె బయటికి రప్పిపోయింటే ఈరోజు నా ప్రాణాలు ఉండుండవు. ఇంతవరకు ఒక్కరన్నా వచ్చి ఏమైంది క్వార్టర్స్లో అని ఒక్క ఎంప్లాయీ కానీ ఎవరు కానీ వచ్చి పెద్ద